హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న నేను పెట్టిన ఆకాకరకాయ కర్రీ వీడియో చాలా మంచి రీచ్ వచ్చిందండి. అంటే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా, 1K దాటి వ్యూస్ రావడం ఇదే ఫస్ట్ టైము. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా థ్యాంక్స్ అండి చూసినందుకు. చూస్తూ ఉంటే నాకు వ్యూస్ ఉంటే ఇంకా మంచిగా ఇంట్రెస్ట్గా కొత్తవి చేయాలి అని అనిపిస్తుంది కదా. ఎవరికైనా అంతే. మనం చేసిన దానికి రిజల్ట్ ఉంటే ఇంకొంచెం బాగా కష్టపడి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అనుకుంటాము. ఓకే, ఇప్పుడు నేను ఇవాళ మార్నింగ్ టిఫిన్ దోశలండి. ఇవాళ దోశలకి నేను అల్లం పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. ఈ అల్లం పచ్చడి ఏంటంటే టెంపరీది, నిలవది కాదు. ఒక 2-3 డేస్ తినేలాగా అనమాట. 2-3 డేస్ 4 డేస్ వరకు నిలవ ఉంటుంది. చూద్దాము ప్రాసెస్. ఫస్ట్ మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్లో కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు శనగపప్పు కన్నా. ఇది మనకి ఏంటంటే మనం రెగ్యులర్గా అల్లం పల్లి పచ్చడో లేదంటే కొబ్బరి చట్నీయో ఏదో ఒకటి చేసుకుంటాము. బట్ అది కొంచెం కమ్మగా ఉంటుంది కదా, దాంతోపాటు ఇలా తీయగా పుల్లగా ఏదైనా ఒక అల్లం చట్నీ అలాంటిది పక్కన సైడ్కి ఉందనుకోండి, మనకి తినడానికి ఇంకొంచెం ఇంట్రెస్ట్గా టేస్టీగా ఉంటుంది కదా. ప్లస్ ఇంట్లో మామయ్య గారు కంపల్సరీగా అల్లం చట్నీ ఉంటేనే తింటారు టిఫిన్. అల్లం అని కాదు, ఆ కొబ్బరి చట్నీలు అవి తినరు. సో టమాటా కానీ కొత్తిమీర ఇలా ఏవైనా చేయాలి. సో ఇవాళ నేను ఇంకా అల్లం చేద్దాం అనుకుంటున్నాను. ఇది కొంచెం మూకుడు, పల్చటి మూకుడు. సో జాగ్రత్తగా మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు అల్లం పచ్చడి కదా చేస్తున్నాము. శనగపప్పు మినపప్పు వేసాను. దీంట్లోనే ఆవాలు మెంతులు కూడా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే నాకు ఆవాలు మెంతులు కొట్టిన గొండ ఉందండి ఆల్రెడీ. డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను ఇలాంటి పచ్చళ్ళకి వాడడం కోసం. యాక్చువల్గా నేను ఎప్పటికప్పుడే కొడతాను. బట్ ఏంటంటే లాస్ట్ టైం ఊరగాయ చేసినప్పుడు ఉండిపోయిందనమాట ఆవా మెంతి గుండ. సో దాన్ని జాగ్రత్తగా గ్లాస్ కంటైనర్లో పెట్టి దాచుకున్నా ఎయిర్ టైట్లో. ఇలాంటప్పుడు చట్నీస్ చేసేటప్పుడు ఏంటంటే అదొక స్పూన్ వేసేస్తాను ఆవాలు మెంతులకి బదులు. మీరైతే ఆ గుండ రెడీగా లేనప్పుడు ఆవా మెంతి డైరెక్ట్ వేసుకోవాలన్నమాట ఈ పోట్లో. నేను ఏంటంటే ఇన్నిసార్లు వెలిగిస్తుందని అనుకోవద్దు, మూకుడు పలచగా ఉంటుంది. సో చూసుకొని హీట్ దాన్ని బట్టి కట్టేయడం మళ్ళీ వెలిగించడం చేస్తాను. ఎప్పుడైనా సరే ఏం చేస్తున్నా సరే మాడిపోకుండా చూసుకోవాలండి. ఇద్దరు పోపు కానీ ఏదైనా సరే మాడిపోతే ఇంక దానికి టేస్ట్ ఉండదు, ఇంక బయటపడేయడమే. ఏదో చేసామన్నట్టు కాకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఆవాలు మెంతులు కూడా వేసుకోవచ్చు, లేదా పౌడర్ విడిగా ఉంటే మీ దగ్గర అది వేసుకోవచ్చు. ఆల్రెడీ అవి వేగిపోయాయి కాబట్టి నేను ఇప్పుడు మిరపకాయలు వేసానండి. మిర్చి కూడా మరీ ఎక్కువ వద్దు, జస్ట్ కొంచెం వేస్తే చాలు. ఎందుకంటే ఆల్రెడీ అల్లం చాలా ఘాటుగా ఉంటుంది కదా. ఇవి వేగిపోయండి. నేను మిక్సీ జార్లోకి తీసేసుకుంటాను. యాక్చువల్గా ఇంగువ కూడా వేసుకోవచ్చు కొంచెం ఈ స్టేజ్లో. బట్ ఇంగువ ఇంట్లో అయిపోయింది, రావాలి. ఆల్రెడీ లిస్ట్ పంపించాను అంతే. సో ఈ ప్రజెంట్ అయితే అల్లం పచ్చళ్ళు ఇంగువ వేయట్లేదు. మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు దీన్ని జార్లోకి తీసుకున్నాక నేను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. ఇదిగోండి, పోపు తీసేసాను. తీసి అదే బాండీలో అదే నూనెలో అల్లము పచ్చిమిర్చి అండి, చాలా కొంచెం చేస్తున్నాను నేను, మరీ ఎక్కువ చేయట్లేదు. ఎందుకంటే ఇది ఎక్కువ నిల్వ ఉండదు 2-3 డేస్ కన్నా, ప్లస్ తినరు కూడా అంతకన్నా ఎక్కువ ఉంటే. ఇది జస్ట్ అప్పటికప్పుడు చేసుకునేదన్నమాట. మీకు నిలవ పచ్చడి, అల్లం నిలవ పచ్చడి కూడా కావాలంటే నేను ఇంకొకసారి వీడియోలో చూపిస్తాను మళ్ళీ చేసినప్పుడు. ఇదైతే టెంపరీగా చేసుకునేదన్నమాట. ఇప్పుడు ఈ అల్లము పచ్చిమిర్చి, ఒక్కటే పచ్చిమిర్చి వేసాను. వాటిని కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకుందాము. మరీ రోస్ట్ అయిపోక్కర్లేదండి, జస్ట్ ఆ పచ్చివాసన పోతే చాలు ఆయిల్లో. ఇప్పుడు ఈ పోపు ఉంది కదా, దీన్ని చల్లారనివ్వాలి మనము. కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ కొట్టుకోవచ్చు. ఈలోపు నేను ఇంకో చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నానండి. ఇది చల్లారిన తర్వాత అల్లం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేగిన తర్వాత అవి కూడా వేసేసి అవన్నీ చల్లారిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాము. ఇంకేంటండి విశేషాలు? మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకుంటున్నారు ఇవాళ?
ఇదిగోండి వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుందన్నమాట. కట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు. కట్టేసాను నేను ఇప్పుడు. ఆ వేడికి ఇంకొంచెం మగ్గుతుంది అల్లము, సరిపోతుంది వేపు. ఇంక తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నేను చెప్పాను కదా ఆవా మెంతి నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను అని. ఇదిగోండి ఇదే, ఎంత మంచి స్మెల్ వస్తుందో మూత తీయగానే. ఇది ఏంటంటే ఊరగాయల సీజన్లో ఆవకాయ కాదు మెంతికాయ మాగాయ పెట్టినప్పుడు యూజ్ అవుతుందన్నమాట. సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో మెంతులు కొంచెం తక్కువ తీసుకొని డ్రైగా విడివిడిగా 2 ఆయిల్ ఏమీ వేయకుండా రోస్ట్ చేసుకున్నాను అనమాట. మంచి అరోమా వచ్చేలాగా రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ కొట్టిందనమాట. ఇది ఇలా రెడీగా ఉందనుకోండి, ఇన్స్టెంట్గా పికిల్స్ చేసుకునేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో ఇంత మరీ ఎక్కువ అవసరం లేదండి. మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది పచ్చడి. జస్ట్ ఒక 1/2 స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వేసాను అంతే. ఒకవేళ ఇప్పుడు సరిపోలేదనుకోండి మనం మళ్ళీ వేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని. ఏదైనా సరే వేస్తున్నాము అంటే అది కొంచెం తక్కువే వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పాడైంది అనుకోండి, ఎక్కువైపోయి చేదొస్తే మళ్ళీ మనం ఏం చేయలేము. ఒకవేళ సరిపోకపోతే కలుపుకోవడం అనేది ఈజీ అవుతుంది. సో ఇప్పుడు వేసాను కదా, దీంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము. ఉప్పు వేసానండి, నేను వీడియో తీయడం మర్చిపోయాను. ఈ వీడియోస్ తీయడం అలవాటు లేక ఒక్కొక్కసారి ఆన్ చేయడం మర్చిపోతున్నాను. కెమెరా రికార్డ్ అవ్వట్లేదు కొన్ని, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఉప్పు వేసాను కదండి, దాంట్లో కొద్దిగా పసుపు, మరీ ఎక్కువేం అవసరం లేదు పసుపు. ఇప్పుడు మీరు ఎంత తీపి తింటారనే దాన్ని బట్టి బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు. నేను బెల్లం వేస్తానండి, పంచదార చాలా వాటికి పచ్చళ్ళలో వాటిలో వేయను. పంచదార ఓన్లీ కాఫీకి వరకే వాడతాను. ఇలా పచ్చళ్ళు చేసేటప్పుడు ఏదైనా సరే బెల్లం యూస్ చేసుకోవడం చాలా బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇదిగోండి బెల్లము, ఇది బూరుగుపల్లి బెల్లం అండి, కొంచెం గట్టిగా ఉంటుంది, అందుకే చితక్కొట్టి వేస్తున్నాను. వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోనే ఈ వేగిన అల్లం కూడా వేసి అన్నీ ఒకేసారి మిక్సీ పట్టేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎలాగో పేస్ట్ చేసేసుకుంటాం కదా పచ్చడికి. ఇదిగోండి ఇప్పుడు ఆల్మోస్ట్ చల్లారిపోయింది, నేను ఒకసారి మిక్సీ పట్టేస్తాను. ఇదిగోండి ఆడుకున్నాను కొంచెం మెత్తగా. ఇలా ఆడిన తర్వాత చింతపండు పులుసు ఇందాక నానబెట్టుకున్నాం కదా, అది ఆ తుక్కులన్నీ తీసేసుకొని జస్ట్ ఆ రసం మాత్రం వేసుకోవాలి. చాలామంది నానబెట్టినట్టు వేసేసుకుంటారండి, బట్ నాకు అలా నచ్చదు. అవి తగులుతూ ఉంటాయి తినేటప్పుడు ఎంత మిక్సీ పట్టినా కూడా. సో ఇప్పుడు ఈ చింతపండు కూడా వేసాం కదండి, మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకుని మళ్ళీ చూపిస్తాను మీకు. రెడీ అయిపోయిందండి అల్లం పచ్చడి. తీయగా పుల్లగా ఉండి మంచి ఘాటు ఉండే అల్లం పచ్చడి అనమాట. ఇది ఖచ్చితంగా ఒక 3 days ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతకు మించి తింటే బాగోదు. మీకు నిలవ పచ్చడి కావాలంటే నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఇది అప్పటికప్పుడు చేసుకునేది అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మిక్సీలోంచి. ఇదిగోండి చూసారు కదా, చక్కగా ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాను. ఇంక మనం వడ్డించేసుకోవడమేనండి. ముందు దోశలు వేసుకుందాము. ఈ పచ్చడి పక్కన పెట్టి ఇప్పుడు దోశలు వేస్తానండి. దోశ వేసానండి, ముందు మావయ్య గారికి ఇచ్చేద్దాము. ఆల్రెడీ టైము 7:45 అయిపోయింది. 8 కల్లా ఆయన బ్రేక్ఫాస్ట్ అయిపోతుందండి ఇంట్లో. మావయ్య గారికి కదా కొంచెం మరీ పలచగా అయితే వేయలేదు, ఎందుకంటే ఆయన కొంచెం మెత్తగానే తింటారు, రోస్ట్గా తినరు అనమాట. ఆల్రెడీ నిన్న చేసిన కొబ్బరి పచ్చడి ఉందండి, అది అల్లం పచ్చడి వేసి సర్వ్ చేసేద్దాము. మనం కరెక్ట్గా వేసుకుంటే దోశ తొందరగా అలా పెనం మించి ఊడొచ్చేస్తుందండి. ఈ దోశ బ్యాటర్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎవరికైనా డౌట్ ఉండి మాకు కావాలి అంటే నేను ఖచ్చితంగా దోశ కూడా నేను ఎట్లా నానబెట్టుకుంటా, పప్పు బియ్యం ఏ రేషియోలో ఇవన్నీ చెప్తానండి. లేదు మాకే తెలుసు అంటే నేను అదేం చెప్పను. బేసిక్గా అందుకే నానబెట్టినప్పుడు కూడా నేను వీడియో తీయలేదు, ఎందుకంటే ఆ చిన్న విషయాలు అందరికీ తెలిసే ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో. అయిపోయిందండి, దోశ రెడీ అయిపోయింది. నేను ఇంకా మావయ్య గారికి పెట్టేస్తున్నాను.
ఇదిగో చట్నీలో రెడీ అయిపోయింది. ఆయనకి ఇచ్చేద్దాం, తీసుకెళ్ళి ఇచ్చేద్దామండి. మావయ్య గారు టిఫిన్ ఇది పెట్టాను ఇక్కడ. మావయ్య గారికి ఇచ్చేసి వచ్చా కదండి, ఇంకా నేను కూడా టిఫిన్ వేసేసుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత మీరు ప్రీవియస్ వ్లాగ్స్లో టెంపుల్ వ్లాగ్లో చూసే ఉంటారు, ఉసిరికాయలు తీసుకొచ్చాను కదా, వాటిని ఆవకాయ పెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ 3 days అయిపోయింది అవి తెచ్చి, ఇంకా పాడైపోతాయి. సో నేను ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. ఇది మార్నింగ్ వ్లాగ్ లాగా, జస్ట్ బ్రేక్ఫాస్ట్ వరకు. తర్వాత నేను ఆవకాయ ఎట్లా పెట్టాను అనేది సపరేట్గా ఇంకొక వీడియో చేస్తానండి. ప్లీజ్ అండి, మీకు కనుక నా వీడియోలు వర్త్ అనిపిస్తే, చూడొచ్చు అని అనిపిస్తే, యూస్ఫుల్గా ఉన్నాయి అనిపిస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుస్తా ఇంకొక మంచి వీడియోతో. బాయ్.